రష్యాను ప్రపంచ దేశాలు ఒంటరి చేసినా భారత్ మాత్రం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది. ఇటీవల మోదీ రష్యా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రష్యా భారత్ను ప్రశంసలతో ముంచెత్తుతుంది. తాజాగా భారత్ విధానాలపై రష్యా మంత్రి లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు ముందు తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకోసం బయట శక్తుల ప్రభావాన్ని కూడా పట్టించుకోవద్దన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై ఒత్తిడి వస్తుందని, కానీ దాన్ని పట్టించుకోకుండా భారత్ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్నారు. భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించినప్పటి నుంచి భారత్పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. మోదీ రష్యా పర్యటన చారిత్రాత్మకమని, ఓ గేమ్ చేంజర్ టూర్గా అభివర్ణించింది. అంతేకాక ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో మోదీ పర్యటించారు. దీంతో మోదీ రష్యా టూర్పై అమెరికా సహా నాటో దేశాలు దృష్టి పెట్టాయి. రెండు బలమైన దేశాల నేతల మధ్య సమావేశంలో ఏం జరగబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఆసక్తిగా చూపించాయి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాతో చాలా దేశాలు తమ వాణిజ్యాన్ని నిషేధించడంతో పాటు అక్కడున్న తమ కంపెనీలను వెనక్కి రప్పించాయి. అయితే ప్రపంచ దేశాల నుంచి రష్యాపై ఎంత ఒత్తిడి వచ్చినా భారత్ మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్పై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. బయటి శక్తుల ప్రభావం లేకుండా దేశ ప్రయోజనాలు, తమ భాగస్వాములను స్వయంగా నిర్దేశించుకోగల శక్తిమంతమైన దేశం భారత్ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. మాస్కోతో ఉన్న చమురు సహకారం వల్ల భారత్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. రష్యా ప్రస్తుతం ఐరాస భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో వివిధ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు లావ్రోవ్ న్యూయార్క్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మోదీ రష్యా పర్యటన, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై వస్తున్న విమర్శల గురించి ఆయన స్పందించారు. మోదీ జూలై 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. మోదీ రష్యా పర్యటనపై జెలెన్స్కీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్లో మారణహోమం సృష్టిస్తున్న పుతిన్ను మోదీ ఆలింగనం చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు. దీంతో జెలెన్స్కీ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారికి తమ అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ విషయాన్ని తాజాగా లావ్రోవ్ ప్రస్తావించారు. జెలెన్స్కీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ అన్ని విషయాల్లో సక్రమంగానే ఉందని వ్యాఖ్యానించారు. భారత్ చమురు అవసరాల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టంగా వివరించారని లావ్రోవ్ తెలిపారు. ఏ దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయో అది కాలానుగుణంగా ఎంతమేర పెరిగిందో ఆయన గణాంకాలతో సహా వివరించినట్లు స్పష్టం చేశారు. ఆంక్షలు ఉన్నప్పటికీ కొన్ని పాశ్చాత్య దేశాలు తమ నుంచి చమురు దిగుమతులను పెంచుకున్నట్టు వెల్లడించారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరితో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో తమకు తెలుసునని జైశంకర్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆసియాలో చైనా, భారత్ శక్తిమంతమైన దేశాలని ఉద్ఘాటించారు. వాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయా దేశాల అసమర్థత, బలహీన దౌత్య విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాపై అమెరికా సహా పలు దేశాలు అక్కడి నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించాయి. దీంతో రష్యా తక్కువ ధరకే చమురును అందించేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడిన భారత్ దీన్ని అవకాశంగా తీసుకుంది. వివిధ దేశాల నుంచి కొనుగోలును కొనసాగిస్తూనే రష్యా నుంచి దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. భారత ప్రజల ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యమని, అందుకు ఎవరి నుంచి కొనుగోలు చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని అంతర్జాతీయ వేదికలపై జైశంకర్ కుండబద్దలు కొట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలనే లావ్రోవ్ ప్రస్తావించారు.